ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ వారు తెలుగు నూతన సంవత్సరం ఉగాది పండుగ సందర్భంగా నక్షి మేళా జరుగుతుంది. అన్ని నక్షి జ్యువెలరీ మీద VA ఫ్లాట్ 9.99% మాత్రమే. త్వరపడండి. నమస్తే, వెల్కమ్ టు సీఎం ప్రోగ్రెస్ రిపోర్ట్. తిరుమలలో పర్యటన, పోలవరంపై కీలక నిర్ణయాలు, అకాల వర్షాలు కలిగిన అపార నష్టంపై సమీక్షలు, ఉగాది వేడుకలు, ఆ వేడుకల సందర్భంగా మరికొన్ని కీలక నిర్ణయాలు. ఇలా వారం రోజుల సమయంలో ఏపీ సీఎం చంద్రబాబు పలు నిర్ణయాలు తీసుకున్నారు. మరి ఈ నిర్ణయాలు రాష్ట్ర అభివృద్ధిని ఎలా పరుగులు పెట్టించబోతున్నాయి, ప్రజలకు ఎలా భరోసా కల్పించబోతున్నాయి? సౌత్ ఏసియా లెర్నింగ్ సమ్మిట్లో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. రాబోయే టెక్నాలజీలు, వాటిని ఎలా డెవలప్ చేసుకోవాలి అనే దానిపై చర్చించారు. రియల్ టైమ్ గ్రౌండ్ వాటర్, I can get it. Soil moisture, reservoirs water levels, and also air quality, wind direction, which direction it is going, and also what is the crops available. With that direction, with wind and also quality of wind, what is the pest it is going to come, preventive actions. So these are all unimaginable things are going to happen. Only imagination, sky is the limit, according to me. కుటుంబ సమేతంగా శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు సీఎం చంద్రబాబు. మనవుడు దేవాంశ్ జన్మదినాన్ని పురస్కరించుకుని శ్రీవారి సేవలో పాల్గొన్నారు. ఒక్కరోజు అన్నదానానికి అయ్యే వ్యయం 44 లక్షల రూపాయల విరాళాన్ని శ్రీ వెంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్టుకు అందించి కుటుంబ సభ్యులతో కలిసి మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నదాన సత్రంలో భక్తులకు అన్నప్రసాదాన్ని వడ్డించారు. తిరుమలలో స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీ, FSSAI సంయుక్తంగా ఏర్పాటు చేసిన వాటర్ ఫుడ్ అనాలిసిస్ ల్యాబ్ను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. తిరుమల శ్రీవారి ప్రసాదాల తయారీ కోసం వినియోగించే వివిధ ఆహార పదార్థాలను పరీక్షించేలా ల్యాబ్ ఏర్పాటు చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం 25 కోట్ల వ్యయంతో ల్యాబ్ నిర్మాణం పూర్తి చేసింది. శ్రీవారి దర్శనాన్ని మరింత సులభతరం చేసేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతను వినియోగించబోతున్నామన్నారు సీఎం చంద్రబాబు. టెక్నాలజీ సాయంతో క్యూలైన్ల నిర్వహణను క్రమబద్ధీకరించి భక్తులకు తక్కువ సమయంలోనే స్వామివారి దర్శనం కలిగేలా టీటీడీ చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు. పోలవరం జిల్లా ఏటపాక మండలం పురుషోత్తపట్నం రేవు వద్ద గోదావరి నదిలో విద్యార్థుల గల్లంతుపై సీఎం చంద్రబాబు ఆరా తీశారు. ఘటనపై అధికారులతో మాట్లాడి వివరాలను అడిగి తెలుసుకున్నారు. స్నానం చేసేందుకు 7 విద్యార్థులు గోదావరిలోకి దిగారని, వారిలో 5 గల్లంతయ్యారని అధికారులు వివరించారు. ఈ ప్రమాదం నుంచి దీపక్, హర్ష ప్రాణాలతో బయటపడ్డారని తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అకాల వర్షాలతో జరిగిన పంట నష్టంపై జిల్లా కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. భారీ గాలులు, అకాల వర్షాలు, వడగళ్లతో దెబ్బతిన్న పంటల వివరాలను సీఎం అడిగి తెలుసుకున్నారు. 12 జిల్లాల్లోని 42 మండలాల్లో 4,840 హెక్టార్లలో మొక్కజొన్న, 1,534 హెక్టార్లలో వరి, 310 హెక్టార్లలో మినుప పంటలకు నష్టం వాటిల్లింది. 9 జిల్లాల్లో 48 మండలాల్లో 1,301 హెక్టార్లలో అరటి, బొప్పాయి, మిరప, కూరగాయలు, మామిడి, ఆరెంజ్, నిమ్మ పంటలు దెబ్బతిన్నాయని సీఎం దృష్టికి తీసుకొచ్చారు అధికారులు. పంట నష్టపోయిన రైతులకు అండగా ఉండాలని అధికారులకు సూచించారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకల్లో సీఎం పాల్గొన్నారు. తెలుగు ప్రజలకు అంతా శుభం జరగాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు. తెలుగు జాతి మరిన్ని విజయాలు సాధించాలన్నారు ఆయన. మన సంస్కృతి సాంప్రదాయాలు మనకు ఎక్కడ లేనటువంటి విలువలు ఇస్తాయి. ఆ విలువలతో ఎవరైతే ముందుకు పోతారో వాళ్ళకుండే ఆనందం వేరే వాళ్ళకు ఉండదు. డబ్బులు ఒకటే చాలదు, విలువలో కూడా ఉండాలి.
విలువలు పతనమైన రోజున మన జీవితాలు భ్రష్టు పడతాయని చెప్పి కూడా మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. మనం అందరం ఒక సంకల్పం చేద్దాం, తీసుకుందాం. 2047కి ప్రపంచంలో నెంబర్ 1 కమ్యూనిటీ ఏదంటే దానికి చిరునామాగా తెలుగు కమ్యూనిటీ ఉండాలి, తెలుగు జాతి ఉండాలి. ఆ సంకల్పాన్ని మనం తీసుకోవాలి. తమ ప్రభుత్వ హయాంలో 30,607 మందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చామన్నారు సీఎం చంద్రబాబు. ఇక ప్రైవేటు రంగంలో 6.28 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చాయని వివరించారు. కన్జ్యూమర్ జస్టిస్ లో ఏపీ అగ్రస్థానంలో ఉందని ఓ నివేదిక వచ్చిందని, వినియోగదారులందరికీ న్యాయం జరిగేలా చూస్తున్న రాష్ట్రంగా ఏపీ ముందంజలో ఉందన్నారు. 2047 నాటికి వెల్తీ, హెల్తీ, హ్యాపీ సొసైటీగా ఏపీ మారాలంటే అన్ని రంగాల్లోనూ రాష్ట్రం ముందుండాలన్నారు సీఎం. ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఈరోజు నేను సంజీవిని అనే ఒక ప్రాజెక్టు పెట్టి ప్రతి ఒక్కరికి మీ సెల్ ఫోన్ ద్వారానే మీ ఆరోగ్యాన్ని కాపాడుతూ అవసరమైతే ప్రపంచంలో ఉండే నాలెడ్జ్ని మీ డోర్ స్టెప్కి దగ్గర తీసుకొచ్చి మీ ఆరోగ్యాన్ని కాపాడే బాధ్యత ఈ ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటాం. అదే సంజీవిని ప్రాజెక్ట్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. పేదలకు ఆర్థిక సాయం చేసే సీఎంఆర్ఎఫ్ ఫైల్ పై ఉగాది పండుగ రోజున సీఎం చంద్రబాబు తొలి సంతకం చేశారు. ఈ సంతకంతో 6,787 మందికి ఆర్థిక సాయం అందించేందుకు 55.63 కోట్లు విడుదలయ్యాయి. ప్రభుత్వం ఏర్పడిన 21 నెలల్లో 1,36,240 మందికి 1,241 కోట్ల ఆర్థిక సాయం అందించారు. రాష్ట్రంలో కురిసిన అకాల వర్షాలు తీవ్రమైన పంట నష్టాన్ని మిగిల్చాయి. దీంతో అకాల వర్షాలు, వడగళ్ల వానలతో జరిగిన పంట నష్టంపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. కృష్ణా, నెల్లూరు, శ్రీ సత్యసాయి, ఎన్టీఆర్, అనంతపురం, పార్వతీపురం, మన్యం జిల్లాలకు సంబంధించి 16 మండలాల్లోని 89 గ్రామాల్లో పంటలు వర్షాలతో దెబ్బతిన్నట్టు అధికారులు ప్రాథమిక అంచనాలను సీఎంకు వివరించారు. 384 హెక్టార్లలో వరి, 630 హెక్టార్లలో మొక్కజొన్న, 200 హెక్టార్లలో మినుప పంటలకు నష్టం వాటిల్లింది. 1,215 హెక్టార్లలో సాధారణ పంటలు దెబ్బతినగా 2,043 మంది రైతులు నష్టపోయారు. అనంతపురం, శ్రీ సత్యసాయి, ఎన్టీఆర్ జిల్లాల్లోని ఉద్యాన పంటలపైన అకాల వర్షాలు తీవ్ర ప్రభావం చూపాయని, మొత్తం 307 మంది రైతులకు చెందిన 267 హెక్టార్లలోని అరటి, బొప్పాయి, మామిడి, ఆరెంజ్ తదితర పంటలకు నష్టం వాటిల్లినట్టు అధికారులు సీఎంకు తెలిపారు. అకస్మాత్తుగా మారిన వాతావరణం వల్ల రైతులు ఆందోళన చెందవద్దని, ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని బాధితులకు సీఎం చంద్రబాబు భరోసా ఇచ్చారు.